సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు సీఎంను కలిసి నష్టం అంచనాపై చర్చించాయి. అయితే రాష్ట్రంలోని 443 మండలాల్లో 3000 గ్రామాలకు పైగా తుపాను ప్రభావానికి లోనయ్యాయని, రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని సీఎం కేంద్ర బృందానికి విన్నవించారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు నేతృత్వంలో కేంద్ర బృందాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన తుపాను నష్టాన్ని పరిశీలించాయి. 2 రోజుల పాటు కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం వివిధ జిల్లాల్లో పర్యటించి ఆ వివరాలను సీఎంకు వివరించింది. తుపాను ప్రభావం, జరిగిన నష్టంపై ఇరువురు చర్చించారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,267 కోట్ల మేర తుపాను వల్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి మధ్యంతర నివేదిక అందించినట్లు సీఎం వివరించారు. తక్షణ సాయంగా 2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లో 3,119 గ్రామాలు మొంతా తుపాను కారణంగా ప్రభావితమయ్యాయని ఆ మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఈ వివరాలను కూడా కేంద్ర బృందం ముందుంచడంతో పాటు ఉదారంగా సాయం చేసేలా సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుపాను కారణంగా 9,960 ఇళ్లు నీట మునిగాయి. 1,11,000 కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయి. తుపానుతో పాటు భారీ వర్షం కారణంగా 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,61,000 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 3,27,000 మంది రైతులు పంట నష్టపోయారని కేంద్రానికి నివేదిక ఇప్పటికే ఇచ్చింది. కేవలం వ్యవసాయ పంటలే కాకుండా ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో పాటు 12,856 విద్యుత్ స్తంభాలు నేలకూరినట్లు అంచనాలు వేశారు. మోంతా తుపాను కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు 6,384 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి పంపిన నివేదికలో ఇప్పటికే పేర్కొన్నారు. మోంతా తుపాన్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది. 3.36 లక్షల కుటుంబాలకు 3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించినట్లు తమను కలిసిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. మోంతా తుపాను కారణంగా అపార నష్టం వాటిల్లిందని, ప్రాథమిక అంచనాలకు మించి ఈ నష్టం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందానికి తెలియజేశారు. క్షేత్రస్థాయి పర్యటన ముగించుకున్న 2 బృందాలతో భేటీ అయిన సీఎం రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదారంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయాలని కోరారు.